నంద్యాల పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో నూతనంగా నిర్మించిన తరగతి గదులను రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ గురువారం ప్రారంభించారు. నంద్యాల పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదుల భవనాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గురువారం ముఖ్య అతిథిగా హాజరై శిలాఫలకాన్ని ఆవిష్కరించి అనంతరం రిబ్బన్ కట్ చేసి భవనాలను ప్రారంభించారు. మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఆడపిల్లల చదువుకు పెద్దపీట వేస్తూ వారికి సౌకర్యవంతమైన వాతావరణంలో విద్యను అందించేందుకు ఈ నూతన భవనాలు ఎంతగానో దోహదపడతాయని మంత్రి ఫరూక్ తెలిపారు. పెరుగుతున్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పాఠశాలల్లో అన్ని రకాల మౌలిక వసతులను కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నాణ్యమైన విద్యను పేద విద్యార్థులకు చేరువ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో డిఈఓ జనార్దన్ రెడ్డి, హెచ్ఎం చిత్రలేఖ, స్థానిక ప్రజా ప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థినీలు మరియు తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తల్లికి వందనం ఇవ్వడము, తర్వాత మీ బుక్స్ కిట్స్ ఇవ్వడము, అన్ని పాఠశాలకు హాలిడేస్ లోనే వస్తాయని చెప్పారు. స్కూల్ తెరిచిన 10వ రోజే జూన్ 12వ తేదీ మీ తల్లికి వందనం అమౌంట్ మీ అకౌంట్ లో పడుతుందని చెప్పి ప్రభుత్వం చెప్పడం జరిగింది. కాబట్టి ఎప్పుడో పడతాయి, ఎప్పుడో వస్తాయి కాదు. పాఠశాల తెరిచిన వెంటనే పాఠశాలలోకి మీ కిట్స్ అన్ని వస్తాయి, తర్వాత మీ అకౌంట్ లో డబ్బులు కూడా వస్తున్నాయి. ఇది గవర్నమెంట్ యొక్క పట్టుదల. తర్వాత మీకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. ఈ మధ్యాహ్న భోజనము డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. పిల్లలు బాగా చదువుకోవాలి. ఆడపిల్లలు నేను మీ ఎంకరేజ్మెంట్ కోసం మొన్న చెప్పా, నంద్యాలలో 10th క్లాస్లో టాపర్ ఎవరు వస్తారో వారికి 3 గ్రాముల బంగారు ఇస్తాను. అంటే 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చినప్పుడు టాపర్ కమిషనర్ ఆయన ఇస్తాడు, ఆయన చెప్పండి రేపు. కాబట్టి మీరు టాపర్ ఎవరు వస్తారో గవర్నమెంట్ స్కూల్లే, మన ప్రైవేట్ స్కూల్స్ కాదు. వాళ్ళకి బాగా వస్తాయి, వాళ్ళకు మనకు అవసరం లేదు. వాళ్ళకు మన స్కూళ్ళు ప్రభుత్వ స్కూల్ వచ్చి ఆడబిడ్డ నాట్ మేల్, ఓన్లీ ఫిమేల్ బేబీకే 10th క్లాస్లో టాపర్ వస్తే 3 గ్రాములు ఇస్తాను. కాబట్టి బాగా చదవరమ్మా, ఎంకరేజ్మెంట్ కోసం ఇదంతా బాగా చదవాలనే ఉద్దేశం. కాబట్టి బాగా చదువుకోండి. మీకు అడిషనల్గా రూమ్లు కట్టిస్తాం. పిల్లలకు మీరు బాగా చెప్పాలమ్మా, పిల్లలు బాగా చదువుకోవాలి. ఆడపిల్లలు వాళ్ళ భవిష్యత్తు మనము నాంది పలకాల. ఈరోజు ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. మీరు అడిగినారు, ఈ అమ్మాయి అడిగింది నాకు శానిటేషన్ గురించి, మీరు అడిషనల్ రూమ్స్ కావాలన్నారు. ప్లే గ్రౌండ్కి అయితే స్థలం చెప్పారు, నాకు అర్థం కాలేదు. అదే వచ్చింది. బయటికి పంపించి పిల్లలు తీసుకొని ఆడుకోమని చెప్పడానికి నేను ఒప్పుకోను కూడా. అది మంచిది కాదు. చిన్న పిల్లలు 10వ తరగతి 9వ తరగతి పిల్లలు బయటికి పడి ఈరోజు చూస్తున్నారు పరిస్థితులు. అనంతరం పాఠశాలలో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.